చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ రెండవ క్వార్టర్ ఫైనల్స్ లో చివరి భాగం, రెండవ భాగంలో ఉన్నాం. యుగళ గీతాలు రాజనాగేంద్ర గారు కంపోజ్ చేసిన పాటల్ని ఎంపిక చేసుకుని పాడుతున్నారు శ్రీకర్ అండ్ శ్రీ వైష్ణవి. శ్రీకర్ శ్రీ వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట మధువనిలో రాధికవో, రచన వేటూరి గారు, గానం సుశీలమ్మ గారితో కలిసి బాలుడు, అల్లరి బావ సినిమా నుంచి రాజన్ నాగేంద్ర గారి పాట. భలే పాట. మధురం ఈ జీవనం, మధురం ఈ యౌవనం, మనోహరం మనోహరం.
చాలా బాగుంది. మీ ఇద్దరి కోఆర్డినేషన్ ముఖ్యంగా చాలా చాలా అండర్స్టాండింగ్ చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. నేను కూడా మీ అందరిలానే ముందు నాకు పాడుతా తీయగా ప్రోగ్రాంలో బాలు గారి విశ్లేషణ వినటం నాకు చాలా ఇష్టం. పాటలు ఎంత బాగా వింటానో అంతకంటే బాగా బాలు గారు విశ్లేషించే పద్ధతిని చాలా ఎక్కువ వింటాను. అలాగే ఆయన బ్యాక్ స్టోరీస్ చెప్తుంటారు. ఆ బ్యాక్ స్టోరీస్ కూడా వినటం చాలా చాలా ఇన్ఫర్మేటివ్గాను దానితో మనకు చాలా ఇది దొక్కుతుంది. సో నేను కూడా కుతూహలంగా మీ కామెంట్స్ కోసం చూస్తున్నాను సార్. నేను ఇంటున్నాను చూడండి, ఒక అడ్రస్ కావాలి మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇది అసలు చెప్పకలేదు. రాజన్ నాగేంద్ర గారిని మొదలు పెట్టంగానే వైలిన్ రన్స్ కానీ ఆయన ఫ్లూట్ వాడిన పద్ధతులు కానీ వాళ్ళు ఎంత ఇప్పుడు చాలాసార్లు రిపిటేటివ్గా అనిపిస్తుంది అనమాట. ఈ స్కేల్లో ఎన్నో పాటలు చేశారు కానీ ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ఆ రిపిటేటివ్గా ఉండడం అనేది పాట పాపులర్ అవడానికి ఒక 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 ఫార్ములా అనుకుంటాను నేను. సుందరరామూర్తి గారికి చాలా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లో వీరు రమేష్ నాయుడు గారు వీళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకనే ఎప్పుడు దేర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ స్పెషల్ హీ రైట్స్ ఫర్ దెమ్. ఇందులో ఒక్క లైన్ మాత్రం చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడిన ఆయన గురించి. ఎదిగిన బాలిక ఎదగల గోపిక కతడే దేవుడు. ఎవడు రాస్తాడండి ఇది? ఎదిగిన బాలికట, ఎదిగిన బాలిక ఎదగల గోపిక అతడే దేవుడు. ఎంత గొప్ప థాట్ అది. అసలు కృష్ణుడికి రాధకు మధ్య ఉండేటటువంటి పెద్దదైనా కూడాను మనస్తత్వం అనే బాలిక ముగ్ధ ఎదిగిన బాలిక ఎదగల గోపిక, హృదయం ఉన్నటువంటి గోపిక ఆవిడకు అతడే దేవుడు అని ఆ ఒక్క లైన్ చాలు పాటకంతా కూడా. అమ్మా నువ్వు లాస్ట్కి వచ్చేసరికి పల్లవి బాగా వామప్ అయిపోయావు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే మనోహరం మీద ఆ సంగతులు ఫస్ట్ పల్లవిలో బాగా రాలే, మనోహరంలో మిస్ అయ్యాయి అన్నమాట. నువ్వు కూడా ఫస్ట్ పల్లవిలో నాన్న మధువనిలో రాధికవు, ఇట్ వాస్ నాట్ క్లీన్. ఇప్పుడు ఒకసారి పాడు. మధువనిలో రాధికవు. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. ఇబ్బంది ఎక్కడ వస్తుందంటేనండి, ఇద్దరిది కూడా ఫ్రీక్వెన్సీ అమ్మాయిల వాయిస్ లాంటిది. ఇప్పుడు ఎవరో ఒకరి శృతికి ఒకరు అడ్జస్ట్ కాకపోతే ఒకరికి ఇబ్బందికరంగా ఉంటుంది డెఫినెట్గా. వాడికి కొంచెం శృతి చేస్తుంది. పైన పాడుతున్నప్పుడు బిగించి పాడుతున్నట్టు పాడుతున్నాం, అలా కాకుండా ఓపెన్గా పాడు, ఇంకా బాగుంటుంది. మంచి పాట ఇచ్చారు నాన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సరే.